పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పనులు ఆగిపోయాయి. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తితో పాటుగా మట్టి వెలికితీత పనులు కూడా నిలిపేశారు. ఓసీపీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో సుమారు 1,30,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. ఓసీపీలోని కూల్ యార్డ్స్లో నిల్వ ఉన్న బొగ్గును సింగరేణి అధికారులు తరలిస్తున్నారు. దట్ వాజ్ అ కోల్ యార్డ్. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న ఈ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వి పార్క్ హోటల్, కలెక్టరేట్, మంకమ్మ తోట, ముకురంపురాలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీ రోడ్ నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ తప్పుగా నిర్మించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వారంతా వాపోతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో చెరువులు, కుంటలు మొత్తం నిండి జలకళను సంతరించుకున్నాయి. పలు రహదారులపైకి నీరు వచ్చి చేరుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. యాకన్నగూడెం వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోయింది. కంకలవాగు, బల్లకట్టువాగు పొంగి పొరులుతుండటంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాలెంవాగు ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి, 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్టుగా సింగరేణి అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తాలిపేరు రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. 15 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 28,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వరద నీరు జాలువారుతూ గోదావరి నదిలోకి పరుగులు తీస్తోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు అయితే ప్రస్తుతం 73 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 24,786 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 196 క్యూసెక్కులుగా ఉంది.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో బెల్కటూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరు బెల్కటూర్ మధ్య బ్రిడ్జ్ నిర్మిస్తుండగా పక్కనే టెంపరీగా రోడ్డు ఏర్పాటు చేశారు. వరద ఉధృతితో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జ్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బ్రిడ్జ్ నిర్మాణంలో ఆలస్యం ఈ పరిస్థితికి కారణమని స్థానికులంతా చెప్తున్నారు. ఋతుపవనాల ప్రభావంతో ఉత్తరాదిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈ వర్షానికి దేశ రాజధాని రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల రహదారులపై మోకాళ్ల వరకు వాన నీరు నిలిచిపోయింది. నాయిడా, గురుగ్రామ్, గజియాబాద్ అలాగే ఫరీదాబాద్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో రోజంతా వర్షం కురుస్తున్న భారత వాతావరణ శాఖ నార్త్ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.